ఏది బెస్ట్ కాంట్రాసెప్షన్ లో చాలా టైప్స్ ఉంటాయి. అది ఏది బెస్ట్ అనేది కపుల్ ని పట్టి ఉంటుంది. ఆ కపుల్ కి ఏది సూట్ అవుతుంది అనేది ఉంటుంది. ఒక కాంట్రాసెప్షన్ ట్యూబెక్టమీ ఆర్ వెసెక్టమీ అంటే ఇది పర్మనెంట్ స్టెరిలైజేషన్. వైఫ్ కానివ్వండి, హస్బెండ్ కానివ్వండి, కంప్లీట్ గా ట్యూబ్స్ ని కట్ చేసేస్తాము. లాప్రోస్కోపీ ప్రొసీజర్ కానివ్వండి, లేదా పోస్ట్ డెలివరీ తర్వాత ఇమీడియట్ గా అయినా చేస్తాము, లేదా హస్బెండ్ అయినా చేసుకుంటారు. అది కంప్లీట్ గా ఓవం నుండి రిలీజ్ అయినా, స్పర్మ్ వచ్చి మీట్ అయినా, మళ్ళీ ప్రెగ్నెన్సీ రాకుండా కంప్లీట్ క్లోజర్ అంటాం దాన్ని. అందులో కూడా there is a chance of 0.01% failure. Next one is copper T, IUCD, intrauterine contraceptive device అంటాము. ఈ కాపర్ టీ గర్భసంచి లోపల పెట్టేస్తాం ఒక మహిళకి. అందులో వివిధ రకాలు ఉంటాయి. ఒకటి 3 years ప్రొటెక్షన్ ఇస్తుంది, ఒకటి 5 years ప్రొటెక్షన్ ఇస్తుంది. ఇది పీరియడ్స్ ఉన్నప్పుడు లోపల పెట్టేస్తే ప్రెగ్నెన్సీ రాకుండా హెల్ప్ చేస్తుంది మనకి. అందులో కూడా there is always 0.1% failure, బట్ క్వైట్ రేర్ గా ఉంటుంది. కానీ ఒక డెలివరీ అన్నా కనీసం అయిపోయిన తర్వాతే ఈ మెథడ్ సూట్ అవుతుంది ఆ మహిళకి. సో ఒక ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత 3 years గ్యాప్ కావాలనుకున్న వాళ్ళకి దిస్ ఇస్ ద బెస్ట్ కాంట్రాసెప్షన్. నెక్స్ట్ ఓసీ పిల్స్, ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్. ఇవి హార్మోనల్ పిల్స్. 21 days పాటు రెగ్యులర్ గా ఒక్క రోజు కూడా మర్చిపోకుండా తీసుకోవాలి. బట్ ఇది ఎక్కువ కాలం సజెస్ట్ చేయము, ఎందుకంటే ఇది ఎక్కువ కాలం తీసుకున్నంత వరకు మహిళకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. వెయిట్ పెరిగిపోతారు, వాటర్ ఇన్ఫిల్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్కసారి బ్లడ్ క్లాట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఇది యూజ్ చేసినా కొంతవరకు యూజ్ చేసి తర్వాత స్టాప్ చేయమని చెప్తాము. లాస్ట్ వన్ కాండమ్స్ డెఫినెట్లీ అన్ని ఏజ్ గ్రూప్స్ కి సూట్ అవుతుంది. కాకపోతే ఛాన్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ కాండమ్స్ ఎక్కువగా ఉంటుంది బికాస్ ఆఫ్ ఇంప్రాపర్ యూసేజ్ ఆర్ సడన్ బర్స్ట్ ఆఫ్ కాండమ్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ coitus. So chances of pregnancy will again be high with condoms. So think about contraception, check your couple yourself, think what suits you, then proceed with it. Thank you.